నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. వరుసగా తెలుగు రాష్ట్రాలని వర్షాలు వణికిస్తున్నాయి. మళ్ళీ మరొక 4-5 రోజుల పాటు వర్షాల తాకిడి తప్పదని వాతావరణ శాఖ చెబుతోంది. దీనికి కారణాలు ఏంటి, జనం ఎంతవరకు అప్రమత్తంగా ఉండాలి, ఈ అంశాలని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు హైదరాబాద్ వాతావరణ కేంద్రం సీనియర్ అధికారి శ్రీనివాస్ గారు ఉన్నారు. శ్రీనివాస్ గారు నమస్తే. నమస్తే అండి. మళ్ళీ వర్షాలు ఉన్నాయి అనేటువంటి సంకేతాలు వస్తున్నాయని వార్తలు వస్తున్నాయి. ఏంటి వాతావరణ శాఖ అంచనాలు ఏంటి, ఎన్ని రోజుల పాటు ఈ ప్రభావం ఉంటుంది? మనకి ఈశాన్య బంగాళాఖాతం ప్రాంతంలో గత 2 రోజుల నుంచి ఒక అప్పర్ ఎయిర్ సైక్లోనిక్ సర్క్యులేషన్ ఉపరితల ఆవర్తనం ఒకటి కొనసాగుతుంది. దాని ప్రభావంతో ఈ రోజు ఉదయం అదే ప్రాంతంలో ఒక అల్పపీడనం ఏర్పడింది. ఈ అల్పపీడనం నుంచి ఒక లో ప్రెషర్ ట్రఫ్ ఒకటి మనకి కోస్తా ఆంధ్ర తెలంగాణ మీదుగా మహారాష్ట్ర వరకు కొనసాగుతోంది. అట్లాగే మనకి కోస్తా ఆంధ్ర తీర ప్రాంతంలో మరొక అప్పర్ ఎయిర్ సైక్లోనిక్ సర్క్యులేషన్ కూడా ఉంది. ఈ రెండింటి ప్రభావం వల్ల మనకి ఈ రోజు రేపు చాలా జిల్లాల్లో మనం ఎల్లో వార్నింగ్ కూడా పెట్టడం జరిగింది. భారీ వర్షానికి రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ కూడా చెదురుమదురుగా మోడరేట్ రెయిన్ అంటే 5 నుంచి 7 సెంటీమీటర్ల వరకు చాలా జిల్లాల్లో కూడా వర్షాలు పడే అవకాశం ఉంది. అలాగే మళ్ళీ 25వ తారీఖు నాటికి మనకి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో మరి కొంచెం దగ్గరగా మనకి మరొక అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. ఈ అల్పపీడనము 26వ తారీఖు నాటికి మరింత బలపడి వాయుగుండంగా కూడా మారే అవకాశం ఉంది. 27వ తారీఖు నాటికి ఆ వాయుగుండము మనకి తూర్పు కోస్తా తీరం ప్రాంతంలో తీరాన్ని దాటుతుందని ప్రస్తుతం మనకి అంచనాలు ఉన్నాయి. దీనివల్ల మనకి 25వ తారీఖు నుంచి వర్షాలు బాగా పెరిగే అవకాశం ఉంటుంది. 25, 26వ తారీఖులో మనకి రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్ష సూచన ఉంది. 27వ తారీఖు నాడు కూడా మనకి అది క్రాస్ అయిన సమయంలో కూడా మనకి భారీ వర్షం పలు జిల్లాల్లో భారీ వర్షం పడే అవకాశం అయితే ఉందండి. అంటే హైదరాబాద్ నగరం పరిస్థితి ఏంటి? లాస్ట్ 2-3 డేస్ నుంచి కొంచెం వర్షాలు రాత్రిపూట పడుతుంటేనే జనం వణికిపోతున్న పరిస్థితి ఉంది. ఈ 5 రోజుల షెడ్యూల్లో హైదరాబాద్ నగరం పరిస్థితి ఏంటి? ఈ 5 రోజులు కూడా హైదరాబాద్ సిటీలో కూడా రెయిన్స్ ఉంటాయండి. ముఖ్యంగా సాయంత్రం రాత్రి సమయంలో కొంచెం ఇంటెన్స్ స్పెల్స్ కూడా ఉండే అవకాశం ఉంది. దీనికి తోడు ఇటీవల ఈ సీజన్ లో మనకి ఏంటంటే కొంచెం ఈ అర్బన్ హీట్ ఐలాండ్ అనే ఫినామినా కూడా మనం చూస్తున్నాము. అర్బన్ హీట్ ఐలాండ్ అంటే ఏంటంటే మనకి ఇప్పుడు ఈ సిటీలు బాగా పెరిగిపోయిన దగ్గర కాంక్రీట్ జంగిల్ లాగా సిటీస్, పెద్ద పెద్ద టవర్స్, లక్షలాది వెహికల్స్ తిరగడం వల్ల ఈ సిటీలో ఉన్న టెంపరేచర్లు సరౌండింగ్ రూరల్ డిస్ట్రిక్ట్స్ కంటే 2 నుంచి 4 డిగ్రీలు ఎక్కువగా ఉంటాయి. ఎక్కువగా ఉండటం వల్ల ఏమవుతుందంటే ఇక్కడ నుంచి వేడిగాలు అనేవి బాగా పైకి పోయి కిందన మనకి సర్ఫేస్ లెవెల్లో కొంత సరౌండింగ్ మన రూరల్ డిస్ట్రిక్ట్స్ తో కంపేర్ చేసినప్పుడు కొంచెం ప్రెషర్ తక్కువ ఉండటం వల్ల యాక్చువల్ గా మనకి సరౌండింగ్ డిస్ట్రిక్ట్ లో పడతాయని ఎక్స్పెక్ట్ చేసిన రేంజ్ కూడా మనకి సిటీ వైపు అట్రాక్ట్ అయిపోతాయి. ఎందుకంటే ఈ లో ప్రెషర్ కారణంగా అక్కడి నుంచి ఈ తేమ కలిగిన గాలులు, మాయిశ్చర్ విండ్స్ అన్ని కూడా సిటీ వైపు ప్రయాణం చేయడం, ఆ సిటీలో మనకి చూస్తున్నాం గత 4-5 రోజులుగా కూడా సాయంత్రం సమయంలో చిన్న చిన్న క్యూములోనింబస్ మేఘాలు సిటీకి 4 పక్కల ముందు అవుట్స్కట్స్ లో ప్రారంభం అవుతాం. క్రమంగా అవి సెంటర్ కి చేరుకుని అన్ని ఏకీకృతం అయిపోయి పెద్ద క్యూములోనింబస్ మేఘం అయిపోయి మనకి సిటీ వ్యాప్తంగా కూడా 10 నుంచి 12 సెంటీమీటర్ల వర్షపాతం ఇట్లా కలగడం చూస్తున్నాం. సో ఈ ఫినామినా అనేది ముఖ్యంగా ఈ సీజన్ లో మనకి ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. సో ఈ రాగల 5-6 రోజులు కూడా మనకి మాయిశ్చర్ ఎక్కువ ఉండే అవకాశం ఉంది. ఈ మాయిశ్చర్ ఎక్కువ ఉన్న సమయంలో ముఖ్యంగా పగటిపూట కనుక మనకి మార్నింగ్ సమయంలో కొంచెం తెరిపించి ఎండ కాసినట్టయితే సాయంత్రం సమయానికి గ్యారంటీగా మనకి క్యూములోనింబస్ మేఘాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. సో ఇదే పరిస్థితి రాగల 5-6 రోజుల్లో సిటీల్లో కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. ఈ రోజు కూడా మనం మోడరేట్ టు హెవీ రెయిన్ కొన్ని ఒక 5-6 ప్రదేశాల్లో ఈ రోజు హెవీ రెయిన్ కూడా అవకాశం ఉంది. సిటీ వ్యాప్తంగా ఈ రోజు మోడరేట్ రెయిన్ కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. సిటీకి కూడా ఎల్లో వార్నింగ్ కొనసాగుతుందండి. సార్, మీరు చెప్పిన దానిలో ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఈ వాహన కాలుష్యం వీటి వలన సమస్యలు వస్తాయంటే ఓకే, కానీ హై రైజ్ బిల్డింగ్లు పెరిగిపోవడం వల్ల కూడా సిటీలో వాతావరణ పరిస్థితులు మారిపోతాయా?
మారిపోతాయండి. హై రైజ్ బిల్డింగ్స్ ఇవన్నీ ఏంటంటే కాంక్రీట్ నిర్మాణాలు అవటం వల్ల అవి హీట్ ని అబ్జార్బ్ చేసుకునే గుణం ఎక్కువ ఉంటుంది. మీకు ఒక ఓపెన్ ప్లాట్ కంట అందులో కనుక 4-5 అంతస్తులు అలాగే 10-15 అంతస్తులు బిల్డింగ్లు ఇప్పుడు చూస్తున్నాం మనం ఇంచుమించు 40 అంతస్తుల వరకు కూడా. మీకు ఒక ఓపెన్ ప్లాట్ యొక్క వైశాల్యంకి దాని 4 వైపులా ఉన్న గోడల వైశాల్యము అందులో ఉపయోగించే మెటీరియల్ ఇవన్నీ కలిపితే మామూలు ఓపెన్ ప్లాట్ అబ్జార్బ్ చేసుకునే హీట్ కంటే ఇది ఇంచుమించు 10-20 రెట్లు హీట్ అబ్జర్వ్ చేసుకుంటాయి. అట్లాగే ఈ టవర్స్ మధ్యన మనకి గాలి ఫ్రీగా మూవ్ అవడానికి అవకాశం తక్కువగా ఉండటం వల్ల మాయిశ్చర్ అనేది కూడా అక్యుములేషన్ ఎక్కువైపోతుంది. అదే సమయంలో మనకి టెంపరేచర్లు కూడా గతంలో కంట మాన్సూన్ సీజన్ లో చాలా 31-34 డిగ్రీల వరకు సడన్ గా మనకి ఈ కొంచెం వర్షం తెరిపించిన వెంటనే మొన్నాడు మనకి ఎండ కాసేస్తుంది. ఎండ కాసేసి టెంపరేచర్లు పెరిగిపోయి అదే సమయంలో ఇలా మాయిశ్చర్ మనకి ఈ సిటీ ప్రాంతంలో ఈ యొక్క పరిణామాల వల్ల ఇదొక అర్బన్ హీట్ ఐలాండ్ అనేది మనకి మామూలుగా సైంటిఫిక్ గా ఎప్పటి నుంచో ఉంది. అయితే ఇప్పుడు మనం ప్రస్ఫుటంగా దాన్ని ప్రాక్టికల్ గా చూస్తున్నాం. ఈ సీజన్ లో ఏమవుతుందంటే మేము యాక్చువల్ గా మనకి సినాప్టిక్ ఫీచర్ ని బట్టి సంగారెడ్డి, వికారాబాదు ఈ ప్రాంతంలో పడతాయి అనుకున్న వర్షాలు సాయంత్రం అయ్యేటప్పటికి మనకి సిటీ వైపు ప్రయాణం కట్టి అవన్నీ సిటీ మీద క్యుములోనింబస్ మేఘాలుగా మారుతున్నాయి. దీనికి కారణం ఏంటంటే ఈ సిటీలో హీట్ ఎక్కువ ఉండటం వల్ల ఇక్కడ కొంచెం ప్రెషర్ తగ్గిపోతుంది. అవన్నీ న్యాచురల్ గా అన్ని అటు నుంచి ఇటు ప్రయాణం చేసి ఈ ప్రాంతంలో మనకి వర్షాలు పడటం అనేది జరుగుతుందండి. సార్ మొత్తం ఎన్ని జిల్లాలకి ఈ ప్రభావం ఉంటుంది సార్? తెలంగాణలో కానీ ఆంధ్రాలో దాని ప్రభావం ఎలా ఉండొచ్చు? ఈ రోజు తెలంగాణలో మనకి 11 జిల్లాలకి యెల్లో వార్నింగ్ పెట్టడం జరిగిందండి. ముఖ్యంగా మనకి ఆదిలాబాద్, ఈ కుమ్రం భీము, మంచిర్యాల, ఇటు నిజామాబాదు, నిర్మల్, అలాగే మన ఉమ్మడి వరంగల్ జిల్లా, మహబూబాబాదు, జయశంకర్, భూపాల్పల్లి ఈ జిల్లాలకి మనం యెల్లో వార్నింగ్ పెట్టాము. అయితే రాష్ట్రంలోని మిగిలిన అన్ని జిల్లాల్లోనూ కూడా మోడరేట్ రెయిన్ 5 to 7 సెంటీమీటర్స్ వరకు రెయిన్ పడే అవకాశం ఉంది. సిటీలో కూడా పడే అవకాశం ఉంది. రేపు చూసినట్టయితే ముఖ్యంగా మనకి పశ్చిమాన ఉన్న జిల్లాలు ఇటు నిజామాబాద్, నిర్మల్, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, మన మహబూబ్ నగర్ జిల్లా, నారాయణపేట, వనపర్తి, నాగర్ కర్నూలు ఈ జిల్లాలకి రేపు మనం యెల్లో వార్నింగ్ పెట్టడం జరిగింది. మళ్ళీ ఎల్లుండి చూసుకున్నట్టయితే ఎల్లుండి కొంచెం వర్షాలు తగ్గే అవకాశం ఉంది. కొంచెం మోడరేట్ రైన్స్, లైట్ టు మోడరేట్ రైన్స్, చెదురుమదురు వర్షాలు ఉండే అవకాశం ఉంది. ఆ తర్వాత రోజు రెండో అల్పపీడనం ఏర్పడిన తర్వాత మళ్ళీ వర్షాలు బాగా పెరిగి మనకి మొదటి 25వ తారీఖు నాడు నార్త్ తెలంగాణ, నార్త్ ఈస్ట్ తెలంగాణలోని చాలా జిల్లాల్లో మనకి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. 26వ తారీఖు నాడు చూసుకున్నట్టయితే రాష్ట్రంలోని చాలా జిల్లాల్లో ఇంచుమించు 33 జిల్లాలకి 28 నుంచి 30 జిల్లాల్లో మనకి భారీ వర్ష సూచన 26వ తారీఖు ఉంది. 27వ తారీఖు మనం అది తీరం దాటిన తర్వాత పరిస్థితిని బట్టి 27వ తారీఖు మనం అంచనాలు చేయాల్సి ఉందండి. సార్ తీరం దాటడం అంటే ఎక్కడి నుంచి తీరం దాటే అవకాశం ఉంది? దాని ప్రభావం మళ్ళీ 2 తెలుగు రాష్ట్రాల మీద ఏమైనా ఉంటుందా? అది మనకి ఉత్తర కోస్తా అలాగే దక్షిణ ఒడిస్సా ప్రాంతంలో తీరం దాటవచ్చని ప్రస్తుతం మనకి సమాచారం ఉందండి. సో ఆ ఉత్తర కోస్తాలో తీరం దాటిన తర్వాత ఛత్తీస్గఢ్ లోకి ప్రవేశిస్తుంది. ఛత్తీస్గఢ్ లోకి ప్రవేశించిన తర్వాత కూడా దానికి సంబంధించిన ఉపరితల ఆవర్తనం అంటే అప్పర్ ఎయిర్ సైక్లోనిక్ సర్క్యులేషన్, ఉపరితల చక్రవాత ఆవర్తనం అనేది జనరల్ గా ఒక సముద్ర తలం నుంచి 5 నుంచి 8 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉంటాయి. అవి ఎత్తు పెరిగే కొద్దీ మనకి సౌత్ వైపు వాలి ఉండటం వల్ల ముఖ్యంగా మనకి తెలంగాణ మీద ఎఫెక్ట్ తీరం దాటాక కూడా 1-2 రోజులు ఉంటుంది. సో ఇంచుమించు 25వ తారీఖు నుంచి 28, 29వ తారీఖుల వరకు కూడా ఈ రెండవ రాబోయే అల్పపీడనం వల్ల మనకి వర్షాలు పడే అవకాశం ఉంది. రైట్ సార్, థ్యాంక్ యూ సార్ విశ్లేషణ అందించినందుకు. ఇది రాబోయేటువంటి 4-5 రోజులు వర్షాల బెడద మరింత ఎక్కువయ్యేటువంటి అవకాశం కనిపిస్తుంది. రెండో అల్పపీడనం బంగాళాఖాతంలో ఏర్పడడం వల్ల తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురిసేటువంటి సంకేతాలు స్పష్టంగా ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. మరోవైపు హైదరాబాద్లో పెరిగిపోతున్నటువంటి హై రైజ్ కల్చర్ అన్ఎక్స్పెక్టెడ్ రైన్స్ని టొరెన్షియల్ రైన్స్గా మార్చేస్తున్నాయి. ఊహించని స్థాయిలో ఇక్కడ వర్షాలు పడడానికి ప్రధానమైన కారణాలు ఇది కూడా ఒకటవుతుందని చెప్పని హెచ్చరికలు చేస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్.